శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఆపదామపహర్తారం దాతారో సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సంక్షిప్త వాల్మీకి రామాయణంలో 65వ భాగము యుద్ధకాండ ప్రారంభం. సీతాదేవిని అన్వేషించి వచ్చిన హనుమంతుడు చెప్పిన సంగతులు విన్న శ్రీరాముడు ప్రసన్నుడై ఇలా అన్నాడు: ఈ హనుమంతుడు సాధించిన ఘనకార్యములు ఈ లోకములో అద్భుతమైనవి, నితర సాధ్యమైనవి. గరుత్మంతుడు, వాయుదేవుడు, హనుమంతుడు తప్ప మరెవ్వరూ ఇలా సముద్రాన్ని లంఘించలేరు. ప్రభువు తనకు అప్పగించినటువంటి పనిని సాధించి దానికి భంగము కలగకుండా ఇతర కార్యాలు నెరవేర్చేవాడు ఉత్తమమైన సేవకుడు. తనకు అప్పచెప్పిన పనిని మాత్రమే చేసేవాడు మధ్యముడు అవుతాడు. అప్పచెప్పిన పని కూడా సరిగ్గా పూర్తి చేయలేనివాడు అధముడు. సీతాన్వేషణతో పాటు రాక్షస సంహారం చేసి హనుమంతుడు ఉత్తముడు అనిపించుకున్నాడు. నన్ను, నా సోదరుడు లక్ష్మణుని, మనందరినీ కూడా హనుమ రక్షించాడు. ఇతడు చేసినటువంటి సహాయానికి ప్రస్తుతం నేను ఏ విధమైన ప్రత్యుపకారాన్ని చేయలేను. కనుక నేను హనుమంతునికి గాఢాలింగన సౌఖ్యాన్ని మాత్రమే అందించగలను అని పలికి రాముడు హనుమంతుని తన గుండెలకు హత్తుకున్నాడు. పెదప రాముడు సుగ్రీవుడితో, మిత్రమా సుగ్రీవ, నీ సహాయం వలన సీత యొక్క జాడను మనం తెలుసుకోగలిగాం. ఇక సముద్రం ఎలా దాటాలి అనేది ప్రస్తుతం మన ముందు ఉన్నటువంటి సమస్య అన్నాడు. చింతాక్రాంతుని రాముని చూసి సుగ్రీవుడు, ఓ మహావీర, సామాన్యుని వలె నీవు దుఃఖిస్తావెందుకు? సీతాదేవి ఉన్న చోటు తెలిసింది కదా. సముద్రాన్ని మనం అవలీలగా దాటగలం. మన వానర వీరులు సమర్థులు. వీళ్ళు సముద్రాన్ని ఒక సేతువు ద్వారా నిర్మించి దాటగలుగుతారు. అవతల తీరానికి చేరి మనం తప్పక విజయాన్ని సాధించగలం. సముద్రం దాటితే కోదండం ధరించిన నిన్ను ఎవరు ఎదిరించగల వాళ్ళు ఎవరుంటారు? రామ, నీకు గెలుపు తథ్యం. నాకన్నీ శుభశకునాలే కనిపిస్తున్నాయి అన్నాడు. యుక్తియుక్తమైనటువంటి సుగ్రీవుని మాటలు విన్న రాముడు, నిజమే సుగ్రీవ, నా తపశక్తితో సముద్రంపై వారధి నిర్మించగలను, లేదా సముద్ర జలాన్ని నా బాణాలతో ఇంకించగలను అని పలికి హనుమంతుని పిలిచి, ఓ హనుమ, నీవు లంకానగరాన్ని చూసావు కదా. అక్కడ రక్షణ ఏర్పాట్లు, జల వన దుర్గముల పటిష్టత, దుర్గద్వారముల యొక్క పటిష్టత నాకు వివరించి చెప్పు అన్నాడు. అప్పుడు హనుమంతుడు రామునికి నమస్కరించి లంకానగర రక్షణ వ్యవస్థ గురించి ఇలా విన్నవించాడు. ప్రభు, నగరం చుట్టూ ఎత్తైన ప్రాకారం ఉంది. అది చాలా బలమైనది. ఆ ప్రాకారం బంగారంతో, మణులతో, రత్నాలతో అలంకరించబడి ఉంది. దాని శత్రువులు కూడా అధిరోహించలేరు. నగరం 4 పక్కల పెద్ద పెద్ద ద్వారాలు, వాటికి బలమైన తలుపులు, పెద్ద పెద్ద ఇనుప గడియలు ఉన్నాయి. ఆ ద్వారాలు దుర్భేద్యంగా ఉన్నాయి. కోట గోడ చుట్టూ లోతైన అగర్తలు ఉన్నాయి. ద్వారానికి ఇరుపక్కల రాళ్లను, బాణాలను వర్షించగల యంత్రాలు అమర్చబడి ఉన్నాయి. అగర్తలు కూడా చాలా లోతైనవి. ఆ జలాలలో మొసళ్ళు మొదలైన భయంకరమైనటువంటి జంతువులు ఉన్నాయి. ప్రాకార ద్వారాల వద్ద అగర్తల మీద రాకపోకలకు వీలయ్యే వంతెనలు ఉన్నాయి. అత్యవసర సమయాల్లో ఆ యొక్క వంతెనను పైకి ఎత్తేటువంటి ఏర్పాట్లు కూడా ఉన్నాయి. వేల కొద్ది సైనికులు సేనాధిపతులకు ఆధ్వర్యంలో నిచ్చు నగరాన్ని రక్షిస్తూ ఉంటారు. 10,000 మంది సైనికులు తూర్పు ద్వారాన్ని, 1,00,000 మంది దక్షిణ ద్వారాన్ని, 10 లక్షల మంది వీరులు పశ్చిమ ద్వారాన్ని, కోట్ల మంది వీరులు ఉత్తర ద్వారాన్ని ఎప్పుడూ రక్షిస్తుంటారు. నగరం మధ్యన ఇంకా 1 కోటి మంది యూదులు కలిగినటువంటి గొప్ప సైన్యం ఉన్నది. నేనక్కడ ద్వారాల వద్ద గల వంతెనలన్నింటినీ కూడా భగ్నం చేశాను. అగర్తల రాళ్లతో నింపాను. లంకా నగరాన్ని దగ్ధం చేసి ప్రాకారాన్ని కూడా చాలా చోట ధ్వంసం చేశాను. ఏదో విధంగా మనం సముద్రం దాటితే ఇక లంక నాశనం అయినట్లే. అంగదుడు, నీలుడు, ద్వివిధుడు, మైందుడు, జాంబవంతుడు చాలు లంకను జయించడానికి. కనుక ప్రభు, మీరు సుముహూర్తం నిర్ణయించండి, సమస్త బలాలతో బయలుదేరుటకు ఆజ్ఞాపించండి అన్నాడు. లంకానగర విశేషాలని విన్న రాముడు సుగ్రీవుని పిలిచి, మిత్రమా, హనుమ చెప్పిన విషయాన్ని నీవు కూడా విన్నావు కదా. ఇప్పుడు సూర్యుడు ఆకాశం మధ్యలో ఉన్నాడు. ఇది ప్రశస్తమైన ముహూర్తం. నేడు ఉత్తర పలుగుని, రేపు హస్త. వెంటనే సైన్యాన్ని వెంట పెట్టుకుని బయలుదేరుదాం. నాకన్నీ శుభశకనాలే కనబడుతున్నాయి. నా కుడికన్ను అదురుతున్నది. ఇది విజయ సూచకం. నీలుడు 1,00,000 మంది బలమైన వానరులను వెంట పెట్టుకుని ముందుగా వెళ్ళాలి అని చెప్పాడు. అంతటి రాముడు మళ్ళీ నీళ్లు పిలిచి, నీలుడా, జాగ్రత్తగా విను. సైన్యాన్ని మంచి మార్గంలో నడిపించు. నీడనిచ్చే చెట్లు,
ఫలమూలాలు దొరికే మార్గంలో నువ్వు బయలుదేరి వెళ్ళాలి. మార్గంలో జలాశయాలు కొదువు ఉండకూడదు. వానరులకు మధువు అందుబాటులో ఉండాలి. దారిలో ఫలాలను జలాలను రాక్షసులు కలుషితం చేయవచ్చు. కందకాలు మడుగులు దాటే సమయంలో శత్రువులు పొంచి ఉండి మనకు నష్టం కలిగించవచ్చు. అందువల్ల నీవు అప్రమత్తంగా ఉండాలి. బలపరాక్రమాలు గలవారినే నీ వెంట తీసుకుని వెళ్ళు. గజుడు, గవయుడు మరియు గవాక్షుడు సైన్యానికి ముందు ఉండాలి. దుర్జయుడు, గంధమాదండు సైన్యానికి ఎడంపక్క ఉండాలి. వృషభుడు కుడిపక్క ఉండాలి. నేను హనుమంతుని భుజాలపై అధిరోహించి సైన్యానికి మధ్యలో ఉండి వారికి ఉత్సాహాన్ని కలిగిస్తుంటాను. లక్ష్మణుడు అంగదుని భుజాలపై కూర్చుని నా వెంట వస్తాడు. సుగ్రీవుడు పల్లకిలో మమ్మల్ని అనుసరించి వస్తాడు. జాంబవంతుడు, సుషేనుడు మరియు వేగదర్శి సైన్యాన్ని వెనుక ఉండి రక్షిస్తూ ఉంటారు. నీలుడా, నీవు ముందు వెళ్ళి మార్గం సురక్షితము అనే సంకేతం ఇచ్చాకే మన సైన్యం ముందుకు కదులుతుంది. మన సైన్యం జనపదాల గుండా కానీ నగరాల గుండా కానీ వెళ్ళకూడదు అని ఆదేశించాడు. సర్వసైన్యాధ్యక్షుడైన సుగ్రీవుడు తన సేనను రాముడు ఆజ్ఞాపించిన విధంగా వెళ్ళమని ఆదేశించాడు. ముందు నీలుడు మార్గదర్శిగా తన సైన్యంతో బయలుదేరాడు. పిదప వానర బంధూక సైన్యం హర్షధ్వానాలతో బయలుదేరింది. సేన మధ్యలో లక్ష్మణుడు రామునితో ఇలా అన్నాడు: అగ్రజ, గాలి చల్లగా వెనుక వైపు నుంచి వీస్తున్నది. మృగాలు పక్షులు శుభసూచకంగా ధ్వనులు చేస్తున్నాయి. సూర్యుడు కూడా స్వచ్ఛంగా ఉన్నాడు. శుక్ర నక్షత్రం కాంతివంతంగా ఉన్నది. ఇక్ష్వాకు వంశజులకు శుభసూచకమైన విశాఖ నక్షత్రద్వయం నిర్మలంగా ప్రకాశిస్తోంది. ఇవన్నీ మనకు శుభశకనాలే. మూలా నక్షత్రం ధూమకేతువుచే ఆచ్ఛాదితమై ఉంది. ఇది రాక్షసులకు అశుభ సూచకం. ఇక రావణ సంహారము, సీతా సమాగము, అయోధ్య ప్రవేశము, నీ పట్టాభిషేకం త్వరలో జరుగుతాయి అన్నాడు. అనంతమైన వానరసేన ఉత్సాహంగా ముందుకు సాగుతోంది. వారి పాదాల తాకిడికి రేగిన ధూళిలో ఆకాశం నిండిపోతున్నది. యోజనాల వరకు వ్యాపించినటువంటి వానర సైన్యం కొండలు, గుట్టలు, వనాలు, జలాశయాలు దాటుకుంటూ పురోగమిస్తోంది. వనాల్లో మధురమైన ఫలాలు, కమ్మని కందమూలాలు తింటూ, తేనెలు తాగుతూ, సరోవరాల్లో స్నానాలు చేస్తూ ఆ వానరులు సహ్యాద్రిని, మలయ పర్వతాన్ని దాటి భయంకర ఘోషతో ఒప్పుతున్నటువంటి సముద్రం వద్దకు చేరారు. రాముడు సుగ్రీవుని పిలిచి, మిత్రమా, మనం సముద్ర తీరానికి చేరాం. దీన్ని దాటే ఉపాయం ఆలోచించాలి. మన సైన్యాన్ని ఇక్కడ చెట్ల నీడల్లో విశ్రమించమని చెప్పు. చుట్టుపక్కల శత్రువులు దాగి ఉండవచ్చు, హాని కలిగించవచ్చు. కనుక సేనాధిపతులు జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ తన సేనలను కాపాడుకోవాలని చెప్పు అన్నాడు. సుగ్రీవుని ఆదేశం ప్రకారం సైన్యం అక్కడ విడిది చేశారు. సముద్రం ఒడ్డున ఆ వానరసేన మరో సముద్రంలా కనిపిస్తోంది. బహు దూరంగా సముద్రం, ఆకాశం కలిసిపోయినట్టు కనిపిస్తోంది. మసళ్ళు, తిమింగలాలు, సొరచేపలు మొదలైన క్రూర జలచరాలతో సముద్రం భయం కలిగిస్తోంది. నీళ్లు పర్యవేక్షణలో సేనాధిపతులు అప్రమత్తంగా తమ సేనలు రక్షిస్తూ అన్వైపులా తిరుగుతున్నారు. రాముడు తన తమ్మునితో, లక్ష్మణ, కాలం దుఃఖాన్ని మరిపిస్తుందని అంటారు, కానీ కాలం గడిచే కొలది నా దుఃఖం మాత్రం పెరుగుతోంది. ఇదిగో ఈ గాలి లంకలోని సీత వద్ద వచ్చినట్లుగా ఉన్నది. నన్ను మరింత విరహ వేదనకు గురి చేస్తోంది. పాపం సీత అక్కడ క్రూర మృగాల మధ్య ఎంత యాతన పడుతుందో, సీతను కలుసుకునే రోజు ఎప్పుడు వస్తుందో, సీత ఉండేటువంటి కష్టాలను తలుచుకుంటేనే నాకు కూడా బాధ కలుగుతోంది అంటూ పరితపించాడు. లక్ష్మణుడు శ్రీరాముని ఓదార్చి ఊరట కలిగించాడు. పిదప రాముడు సంధ్యోపాసన చేశాడు. మిగిలిన కథను రాబోయే భాగంలో మనం తెలుసుకుందాం.